మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. జూలై 1వ తేదీన తెలంగాణలో గ్రూప్ 4 ఎగ్జామినేషన్ జరగబోతుంది. సో ఈరోజు జూన్ 2 అంటే ఇంకా దాదాపుగా 28 రోజుల సమయం అందుబాటులో ఉంది. ఈ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి అండ్ మ్యాక్సిమం స్కోర్ మనకెక్కడ ఉంటుంది, సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ సెషన్లో ఫోకస్ చేద్దాం. సో రైట్, మనకు మొత్తం సిలబస్ పరంగా 11 అంశాలను పేర్కొన్నారు. సో మనకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో సో 2 రకాల ఆస్పిరెంట్స్ చూస్తూ ఉండవచ్చు. ఒకటి సిలబస్ అంతా పూర్తి చేసిన వాళ్ళు ఉండి ఉండొచ్చు, నెక్స్ట్ కొంచెం పూర్తి చేసిన వాళ్ళు, లేదా అసలు ఏమాత్రం ఇంతవరకు సిలబస్ను టచ్ చేయని వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు. సో అందరికీ ఉపయోగపడేలా ఈ సెషన్ అనేది ఉంటుందన్నమాట. మరి రైట్, ఒకసారి సిలబస్ ఆల్రెడీ పూర్తి చేసిన వాళ్ళు ఖచ్చితంగా మాక్ టెస్ట్లను రాయడం పైన దృష్టి సారించాలి. సో అందుబాటులో ఉండే ఏ రకమైన రిసోర్స్ అయినా, ఏ రకమైన వనరులు అయినా సరే ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ పైన దృష్టి సారించండి. రైట్, సో అసలు ఏమాత్రం సిలబస్ స్టార్ట్ చేయని వాళ్ళు, ఇంకా కొంచెం మాత్రమే చదివిన వాళ్ళు ఎక్కువగా మ్యాక్సిమంగా ఫోకస్ చేయాల్సిన అంశాలను మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ కనబడుతున్న వాటిల్లో మొదటి 2 సెషన్స్, ఒకటి కరెంట్ అఫైర్స్, 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, ఈ 2 ఏరియాస్. దెన్ మనకు లాస్ట్గా పేర్కొన్న లైక్ 10th 11th ఏరియాస్. ముందుగా వీటిపైన దృష్టి సారించండి. సో ఎందుకు వీటిపైన దృష్టి సారించాలి అని చెప్తున్నామంటే, తక్కువగా సిలబస్ ఉన్న అంశం ఇది. సో ఎందుకనంటే మనకు ఎగ్జామినేషన్లో దాదాపుగా మనకు వచ్చే క్వశ్చన్లు టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కు సంబంధించి మనం ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బై 11 అన్నది మనం చేసుకుంటే, సో 11 టాపిక్స్ పేర్కొన్నారు కాబట్టి ఒక్కొక్క టాపిక్లో మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనే దానిపైన స్పష్టమైన అవగాహన కూడా ఉంటుంది. రైట్, సో ఆ విధంగా చేసుకున్న తర్వాత తక్కువ టైంలో మ్యాక్సిమం స్కోర్ చేసుకునే అవకాశం ఉండే ఏరియాస్ ఇవి. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే కరెంట్ అఫైర్స్. మనకు లాస్ట్ 8 months to 1 year వరకు జరిగే కరెంట్ అఫైర్స్ చాలా చాలా ముఖ్యమైనవి. మరి ఈ కరెంట్ అఫైర్స్లో ఆస్పిరెంట్స్ ఫోకస్ చేయాల్సిన అంశాలు రాజ్యాంగబద్ధ సంస్థల్లో జరిగిన నియామకాలు, నెక్స్ట్ చట్టబద్ధ సంస్థల్లో జరిగిన నియామకాలు. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ అదేవిధంగా మనకు పార్లమెంటరీ లెజిస్లేటివ్ యాక్టుల ద్వారా ఏర్పడిన బాడీస్ అన్నమాట. సో అలాంటి చట్టబద్ధ సంస్థలు అండ్ రాజ్యాంగబద్ధ సంస్థల్లో నియామకాలు లైక్ ఓకే, రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉపరాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా యూపీఎస్సీ, ఫైనాన్స్ కమిషన్, ఇలాంటి వాటిల్లో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనేవి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ముఖ్యమైన మనకు అదర్ ఆర్గాన్స్ ఉన్నాయి. లైక్ ఓకే, సిబిఐ కావచ్చు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కావచ్చు, ఇలాంటి ఇంపార్టెంట్ ఆఫీసులు. వీటన్నిటిలో అంటే కంప్లీట్గా నియామకాలకు సంబంధించి ముఖ్యమైనవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా చూసుకోవాలి. సెకండ్ వచ్చేసి మనకు ఇంకా ఏం చూడొచ్చారంటే అవార్డులు. సో అవార్డుల్లో నోబెల్ బహుమతులు. సో మనకు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ప్రకటించినారు నోబెల్ అవార్డ్స్. ఈ నోబెల్ బహుమతులు అండ్ అదేవిధంగా మెగ్సెసే అవార్డ్స్. సో ఆసియా నోబెల్గా మనం చెప్పుకునే మెగ్సెసే అవార్డ్ ఫిలిప్పీన్స్ దేశం మనకిస్తూ ఉంటుంది. ఈ అవార్డ్స్కు సంబంధించిన అంశాలన్నిటిపైన దృష్టి సారించండి. సో ఇవి మాత్రమే కాకుండా పద్మ అవార్డ్స్. రైట్, సో జనవరి 26వ తేదీన భారత ప్రభుత్వం 3 కేటగిరీస్లో పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ, ఇందులో ఆస్పిరెంట్స్ నేరుగా ఫోకస్ చేయాల్సింది పద్మవిభూషణ్ వచ్చిన అందరినీ నేర్చుకోవాలి, పద్మభూషణ్ అందరినీ నేర్చుకోవాలి, 9 మంది ఉన్నారు. పద్మశ్రీలో మాత్రము కేవలము తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరు సాధించినారు అండ్ వారి రంగాలు తెలుసుకుంటే సరిపోతుంది, అంతకు మించి వేరే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. రైట్, సో ఈ విధంగా అవార్డులు, నియామకాలు, సో ఈ రెండింటిని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా మనము ఫోకస్ చేయాల్సుకునే ఏరియా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన
వార్తల్లో వ్యక్తులు కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో కూడా ఇటీవలి కాలంలో మనకు నియామకాలు జరిగినాయి. ఆ నియామకాలకు సంబంధించి అదేవిధంగా తెలంగాణలో వార్తల్లో నిలిచిన వ్యక్తులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటుతున్న వాళ్ళు లైక్ పల్లె శరత్ కుమార్ అని చెప్పి స్విట్జర్లాండ్లో జెనీవాలో ఐక్యరాజ్య సమితిలో ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సులో ప్రసంగించబోతున్నారు. అంటే జాతీయ స్థాయిలో పేరును సంపాదించుకున్నారు. అదేవిధంగా మనకు బోడుప్పల్లో హైదరాబాద్లో బోడుప్పల్లో పల్లవి మోడల్ స్కూల్కి సంబంధించిన 2 విద్యార్థినులు వారిద్దరు కూడాను లైక్ అంకుర సంస్థలకు సంబంధించి సీడ్ ఫండింగ్ను సాధించగలిగినారన్నమాట. మానస అని చెప్పి మరొక అమ్మాయి. ఈ విధంగా ఫోకస్గా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చూపుతున్న విద్యార్థినులు. సో వాళ్ళను ఫోకస్ చేస్తూ అవి అంటే వార్తల్లో వ్యక్తులు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి మాత్రమే కాకుండా ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకొచ్చిన వెబ్సైట్స్ అండ్ యాప్స్ ఇలాంటివి పెద్దగా మీరు ఫోకస్ చేయండి. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో కొత్తగా వచ్చిన పథకాలు, డ్యాములు ఇలాంటివి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బడ్జెట్ అని చెప్పి కేరళలో మొదటిసారిగా ప్రవేశపెట్టారు. అండ్ కార్బన్ న్యూట్రల్ అగ్రికల్చర్ను ప్రవేశపెట్టినారు మొట్టమొదటిసారిగా. సో మహారాష్ట్రలో నీతి ఆయోగ్ లాంటి స్ట్రక్చర్ను కొత్తగా ప్రవేశపెట్టారు. సో పంజాబ్లో రైట్ టు వాక్ నడిచే స్వేచ్ఛను ఒక హక్కుగా ఇచ్చినారనమాట. అంటే కంపల్సరీగా మనకు పెడిస్ట్రియన్స్ నడిచేవాళ్ళు పాదాచారులకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఆ విధంగా అంశాలు అట్లాంటి యూనిక్ అంశాలన్నింటినీ ఈ లాస్ట్ మూమెంట్లో ఫోకస్ చేయండి. ఇవన్నీ కూడా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వివిధ వీడియోల రూపంలో మీకు ఆల్రెడీ అందించింది. అండ్ ఈ సెకండ్ ఏరియాలో వచ్చేసి ఇండియన్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్లో పెద్ద ఎత్తున భారతదేశానికి సహాయం చేస్తున్న సంస్థలు, దేశాలు లైక్ జపాన్ మనకు బుల్లెట్ ట్రైన్ దానికి సంబంధించి చేస్తున్న సహాయం, బంగ్లాదేశ్కు మనం నీటి సహాయం చేస్తున్న కుషియార్ రివర్, అదేవిధంగా భూటాన్ ఈ దేశానికి మనకు మధ్య రైలు లైక్ ఏర్పాటుకు సంబంధించి ఇలా భారతదేశంతో ముఖ్యమైన సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఫోకస్ చేయడం. అండ్ అదేవిధంగా ఈవెంట్స్. సో ఈవెంట్స్లో భాగంగా మనపైన లేదా ప్రపంచం పైన పెద్ద ఎత్తున ప్రభావం చూపే సంఘటనలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆఫ్రికన్లోని వివిధ కంట్రీస్లో ఇప్పుడు ప్రస్తుతం చెలరేగుతున్న హింస. సో ఇది కంపల్సరీగా మన పైన ప్రభావం చూపుతున్నది. సుడాన్ దేశంలో కావచ్చు లేదా ఇతర ప్రాంతాల్లో కావచ్చు. సో ఇలాంటి ఈవెంట్స్ పైన. అండ్ ఇదే క్రమంలో భాగంగా G20 వివిధ ప్రాంతాల్లో జరిగిన సమావేశాలు, G20లో భాగంగా వార్తల్లో ఉన్న వ్యక్తులు, వివిధ ప్రదేశాలు. సో ఏ సమావేశం ఎక్కడ జరిగింది దీనికి సంబంధించి డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఆల్రెడీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీకు క్లాస్ను కూడా అందించింది. మే నెలకు సంబంధించిన G20 సమావేశాల సెషన్ కూడా ఎగ్జామ్కు ముందే అందిస్తుంది. కాబట్టి కంపల్సరీగా మీరు వాటిని కూడా ప్రిపేర్ కావచ్చు. అండ్ ఈ 2 ఏరియాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోకస్ చేయాల్సిన అంశాలు ఇవి కూడా సిలబస్ పరంగా చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మిగతా వాటితో పోలిస్తే. సో పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి అయితే తెలంగాణ గవర్నమెంట్ ఆయా పాలసీల పీడిఎఫ్ను అందుబాటులో ఉంచింది, వాటిని చదవచ్చు. తెలుగు మీడియం విద్యార్థులు సో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ సంబంధించిన పాలసీస్ అండ్ స్టేట్స్ ఉన్నది బుక్, అది తీసుకోండి. సో ఇటీవలి కాలంలో ప్రారంభించిన స్కీమ్స్ సో చాలా స్కీమ్స్ రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు. సో అవి ఏ డేట్ నాడు ప్రారంభించినాడు, లబ్ధిదారులు ఎవరు, అంటే లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు ఏంటి, అండ్ నెక్స్ట్ ఆ పథకం ద్వారా ప్రభుత్వం సాధించిన లక్ష్యము, ప్రారంభించిన ప్రదేశము, మన ఊరు మన బడి అనే స్కీమ్. సో ఇది కూడా మీరు డివైడ్ చేసుకొని విద్యారంగానికి సంబంధించినవి అన్నీ ఒకచోట డివైడ్ చేసుకొని మీరు చదువుకోండి. లైక్ మన ఊరు మన బడి, అదేవిధంగా మనకు తెలంగాణలో ప్రపంచంలోనే మూడవ ఫారెస్ట్ యూనివర్సిటీ రాబోతున్నది, కోటి మహిళా కళాశాలను యూనివర్సిటీగా మార్చబోతున్నారు. ఇవన్నీ కూడా మనకు తెలంగాణకు సంబంధించిన విద్యా అంశాలన్నీ ఒకచోట చేర్చుకొని చదువుకోవడం. అదేవిధంగా మనకు వివిధ వర్గాలకు సంబంధించిన ప్రయోజనాలు కల్పించేవన్నమాట వివిధ వర్గాలకు. సో అంటే మహిళలు కేసీఆర్ కిట్స్, అదేవిధంగా మనకు దళిత బంధు, రైతు బంధు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ లక్ష్యం ఏంటి, లబ్ధిదారులకు అర్హతలేంటి, అండ్ ఎప్పుడు ఎక్కడ ప్రారంభించినారు, ఈ 4 పాయింట్స్ ఫోకస్ చేస్తూ ఇటీవలి ముఖ్యంగా 2014లో స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా అమలవుతున్న పథకాలు, మధ్యలో ఏవైతే పథకాలు ఆగిపోయినాయో ఆ పథకాల గురించి చదవాల్సిన అవసరం లేదు, ఇంకా కొనసాగుతున్న పథకాలు అండ్ లాస్ట్ 1 సంవత్సరంలో ప్రారంభించిన పథకాలు, కంటి వెలుగు అని చెప్పి ఇట్లాంటివి ప్రారంభించినారు. సో ఈ పథకాలు వాటికి సంబంధించినవి ఇందులో భాగంగా మనం తెలుసుకోవచ్చు. సో రీసెంట్గా ఈవెన్ కూల్ రూఫ్ పాలసీ కూడా ప్రకటించింది. కూల్ రూఫ్ పాలసీ అంటే మేడను చల్లగా ఉంచేందుకు
దానికి సంబంధించిన ఒక విధానం. అలాంటి రీసెంట్ పాలసీస్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఈ అంశంలో భాగంగా మనకు సొసైటీ, ఇది తెలంగాణ హిస్టరీలో కూడా భాగంగా చదువుంటారు. ఇదేంటంటే ముఖ్యంగా మన బుక్స్ పైన ఫోకస్ చేయడం, ఓకే, పుస్తకాలపైన, రచయితలు అండ్ అదేవిధంగా తెలంగాణలో చారిత్రాత్మక నిర్మాణాలు, అదేవిధంగా తెలంగాణలో ఒక్కొక్క జిల్లా తీసుకొని ఆ జిల్లాకు సంబంధించిన ప్రత్యేకతలను మనం లైక్ ఇప్పుడు కరీంనగర్ తీసుకుంటే ఫిలిగ్రీ దానికి ఫేమస్ అన్నమాట. సో మనకు బమ్మెర పోతన గారు జన్మించే ప్రదేశం, అక్కడ భారతదేశంలోనే మొట్టమొదటి అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ వస్తుంది. కాబట్టి ఆ జిల్లాకు సంబంధించిన అంశాలు 33 జిల్లాలు. మీరు ఈ రోజు నుంచి ప్రారంభించి రోజు ఒక జిల్లా నేర్చుకున్నా సరే దాదాపుగా అన్ని జిల్లాలు అయిపోతాయి. సో అంటే రోజు ఒక జిల్లా నేర్చుకోవడం, రోజు ఒక జిల్లా నేర్చుకుంటే ఆ జిల్లాలోని ప్రముఖ వ్యక్తులు, వారు రాసిన పుస్తకాలు, ఆ జిల్లాలోని సాంస్కృతిక ప్రదేశాలు, వారసత్వంగా చారిత్రాత్మకంగా వస్తున్న ప్రదేశాలు, ఆ జిల్లాలో ఉంటున్న మనకు సామాజిక వర్గాలు, ఆ జిల్లా సంస్కృతి మొత్తం కలిపితే రాష్ట్రం 33 జిల్లాలు అయిపోతే రాష్ట్రం అయిపోయినట్టే కదా. సో ఈ విధంగా మనకు మీరు పాలసీలు అండ్ రోజు ఒక పాలసీ ఉన్నవే దాదాపుగా మనకు లైక్ ఐటీ పాలసీ, ఐసీటీ పాలసీ, కూల్ రూఫ్ పాలసీ అండ్ ఓకే ఇండస్ట్రియల్ పాలసీ ఒక 10 వరకు ఉన్నట్టున్నాయి. రోజుకు ఒక పాలసీ చదవండి, ఆ పాలసీకి అనుబంధంగా ఉండే పథకాలు అంతే, ఇంకా వేరేమో అక్కర్లా. సో ఇప్పుడు ఐటీ పాలసీ చదువుతున్నాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు. సో అదేవిధంగా మనకు వివిధ లైక్ వెనుకబడిన సామాజిక వర్గాలకు అమలు చేస్తున్న పథకాలు, టీ ప్రైడ్ లాంటివి, ఇలాంటివన్నీ. సో రోజు ఒక కాన్సెప్ట్ ఎంచుకోవడం, ఆ కాన్సెప్ట్లో ఉండే పథకాలన్నీ చదువుకుంటూ పోవడం. అండ్ ఇది రోజు ఒక జిల్లా నేర్చుకోవడం, ఎక్కువ అక్కర్లా, రోజుకొక జిల్లా చాలు. సో ఈ విధంగా చేస్తే మీరు ఈ 33 రోజుల్లో రివైజ్ కూడా చేసుకోవచ్చు. ఒకే రోజు తక్కువ బర్డెన్ ఉన్నది కాబట్టి. సో ఇదొకటి ఇవి కూడా ఒక్కొక్క ఏరియా చదువుకుంటూ వెళ్తే మనం 25 వరకే సిలబస్ని అయిపోగొట్టచ్చు. సో ముందు ఈ 4 అయితే ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫోకస్ చేయాల్సిన అంశం మీకు ఆల్రెడీ పట్టుండే అంశాలు. సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ ఏరియా తీసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సైలెంట్ ఫీచర్స్, రైట్. సో ఇందులో మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా స్కోర్ చేసుకునేది భారత రాజ్యాంగం ప్రత్యేకమైన లక్షణాలు అన్నమాట. లైక్ మనది సమాఖ్యమా లేదా ఏకకేంద్రమా, సమాఖ్య లక్షణాలు ఏంటి, ఏకకేంద్ర లక్షణాలు ఏంటి. సో భారతదేశంలో న్యాయ వ్యవస్థ, మనకు అదేవిధంగా కార్యనిర్వాహక వ్యవస్థ అండ్ శాసన వ్యవస్థ, ఈ వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. సో మనం ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తీసుకున్నాం, సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇలాంటి అంశాలు పైన చదువుకుంటే చాలన్నమాట, రైట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్, మరి ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్. సో మనకు ఎగ్జిక్యూటివ్ అండ్ అదేవిధంగా లెజిస్లేటివ్ అంతా దీనిలోకి వచ్చేసింది. కాబట్టి ఈ ఏరియాలో సైలెంట్ ఫీచర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే మినిమం ఒక 4 to 5 మార్క్స్ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ అనే దాన్ని మాత్రం కొంచెం పెద్ద ఏరియా. సో ఆల్రెడీ మీకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, క్యాబినెట్ అండ్ ఆర్టికల్స్ ఏమి చదవకుండా, రైట్, లేదా ఆర్టికల్స్ చదవాలంటే కేవలం మనకు ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పి, ఈ ఆర్టికల్స్ మాత్రమే నేర్చుకొని, క్లాసులు వదిలేసి ఈ ఆర్టికల్స్ మాత్రమే నేర్చుకొని మీరు, రైట్, ప్రభుత్వము ఏ విధంగా పనిచేస్తుంది, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్, పార్లమెంట్, అసెంబ్లీ, ఈ కంపేర్ చేస్తూ కొంచెం చదువుకోండి సరిపోతుంది, రైట్. అండ్ దెన్ మనకు జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, నిత్యం జరిగే సంఘటనల పైన, ముఖ్యంగా విద్యుత్ రంగము, అదేవిధంగా కాంతి, ఓకే, లైట్ అనే టాపిక్, అండ్ దెన్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించింది. సో ఇవంటే రెగ్యులర్గా మనం ఉపయోగించుకునే అంశాలు కాబట్టి సో వాటిపైన ఫోకస్ చేయండి. అండ్ ఎన్వైర్న్మెంట్, ఇటీవలి కాలంలో కుదిరిన పర్యావరణ ఒప్పందాలన్నీ కూడా, రైట్, పర్యావరణ ఒప్పందాలు మినిమం మనకు 2 to 3 బిట్స్ వచ్చే అవకాశం ఉన్నది పర్యావరణ ఒప్పందాలకు సంబంధించి. అండ్ ప్రతి పర్యావరణ అంశానికి సంబంధించి ప్రాథమిక అంశాలను నేర్చుకుంటే మ్యాక్సిమంగా మనం స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ నేరుగా మనకు జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అన్నారు. సో తెలంగాణ జాగ్రఫీని ముందుగా ఫోకస్ చేయండి. కంప్లీట్గా తెలంగాణ జాగ్రఫీలో ఉండే అంశాలు మీరు ఆల్రెడీ 33 జిల్లాలు చదువుతున్నప్పుడు ఆ జిల్లాకు సంబంధించిన ప్రత్యేకమైన భౌగోళిక అంశాలు చదువుకోవచ్చు. అండ్ జాగ్రఫీలో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది తెలంగాణకు ఏ రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నాయి, ఆయా రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న జిల్లాలు, రైట్. సో మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణకు ఏ రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నాయి, ఆ రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్న జిల్లాలు,
అవి ముందు ఫోకస్ చేయండి. నెక్స్ట్ తెలంగాణలో ప్రవహిస్తున్న నదులు, ఓకే, తెలంగాణలో ప్రవహిస్తున్న నదులు ప్రధానమైన నదులు, వాటి లెంత్, వాటికి సంబంధించిన ఉపనదులు, వీటిపైన ఫోకస్ చేయండి ఈ లాస్ట్ మూమెంట్లో. అండ్ దెన్ అదేవిధంగా మనకు ఇండియాలో కూడా ఇంతే అన్నమాట. మన సరిహద్దు దేశాలు, సరిహద్దుతో సరిహద్దులున్న బార్డర్ను కలిగి ఉన్న రాష్ట్రాలు, భారతదేశంలో ముఖ్యమైన నదులు అండ్ అడవుల విస్తరణ, తెలంగాణలో కూడా అడవుల విస్తరణ. సో ఇంతవరకు మనకు సరిపోతుంది. అండ్ దెన్ ఎకానమీ ఆఫ్ ఇండియాలో భారతదేశ వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, దట్స్ ఆల్. అదేవిధంగా తెలంగాణలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం ఏ విధంగా ఉంది, ఏ రంగం నుంచి ఎంత కంట్రిబ్యూషన్ ఉన్నది, అండ్ ఇంకా ఫోకస్ చేయదలుచుకుంటే మనకు ప్రణాళికలు. సో ఓకే, మొత్తం ఇప్పటివరకు అమలైన పంచవర్ష ప్రణాళికలు అండ్ తెలంగాణలో ప్రణాళికలకు సంబంధించిన సమాచారం, వీటిపైన ఫోకస్ చేస్తే సరిపోతుంది. అండ్ నేరుగా మోడర్న్ హిస్టరీ ఇచ్చినాడు కాబట్టి పూర్తిగా ఇది చాలా క్లాసిఫైడ్గా చదవాల్సి ఉంటుంది ఆస్పిరెంట్స్. సో ఇందులో మనకు ఫోకస్ చేయాల్సింది వివిధ గవర్నర్ జనరల్స్ సమయంలో జరిగిన పనులు అనమాట. ముందుగా గవర్నర్ జనరల్స్ని మీరు పూర్తి చేయండి. మనకు మొట్టమొదటిగా వారెన్ హేస్టింగ్స్ నుంచి చిట్ట చివరి గవర్నర్ వరకు కూడా సో వారి కాలాల్లో వచ్చిన సామాజిక ఆర్థిక విధానాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సతీ చట్టం వచ్చింది విలియం బెంటిక్ టైంలో. ఆ విధంగా భారత సమాజాన్ని ప్రభావితం చేసిన విధానాలు, గవర్నర్ జనరల్స్ ఫస్ట్ టాపిక్ చేస్తే మీకు కనీసం 2 to 3 మార్క్స్ ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత మీరు ఎంపిక చేసుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే వివిధ వర్గాల ఉద్యమాలు అని అంటే సో స్వాతంత్ర ఉద్యమ సమయంలో గిరిజన ఉద్యమాలు, అదేవిధంగా రైతుల ఉద్యమాలు, అదేవిధంగా మహిళలకు సంబంధించిన ఉద్యమాలు. సో కాంగ్రెస్ ఐఎన్సి పాత్ర కాని అంశాలను ముందుగా ఫోకస్ చేయండి, టైం ఉంది. అండ్ దెన్ ఆ తర్వాత ఫోకస్ చేసే అంశాలు సోషో కల్చర్ రిఫార్మ్ మూమెంట్స్, రాజా రామ్మోహన్ రాయ్ గారు కావచ్చు, స్వామి వివేకానంద, జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అదేవిధంగా దయానంద సరస్వతి, ఇలాంటి గొప్ప వ్యక్తులందరూ వారు చేసిన మూమెంట్స్, వాటిపైన ఫోకస్ చేయండి. సో ఇవి ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఇంకా మీకు టైం ఉంటే పొలిటికల్ మూమెంట్స్ అనమాట. గాంధీ గారి నేతృత్వంలో జరిగిన నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్, అండ్ దెన్ ఇలాంటివి. ఎట్లాగో మనం గవర్నర్ జనరల్స్ మనకు రోజుకి 2 చొప్పున నేర్చుకుంటూ పోయినా 10 రోజుల్లో పూర్తి చేసేయచ్చు. రోజుకి 2 చొప్పున, ఎక్కువ అక్కర్లా. ఆ 2 గురించి సమగ్రంగా, అందులో కూడా కొన్ని అంశాలు ఇవి కలుస్తాయి. సో అట్ ద సేమ్ టైం మనకు తర్వాత స్పెసిఫిక్గా దాన్ని కూడా ఫోకస్ చేయొచ్చు. మీరు గవర్నర్ జనరల్స్ టాపిక్ని మొదలు పూర్తి చేయగలిగితే కొంతమేర పూర్తి స్థాయి పట్టు లభిస్తుంది. అండ్ దెన్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్. సో తెలంగాణ మూమెంట్లో కూడా మనకు ముఖ్యంగా డేట్స్ పైన ఫోకస్ చేసుకోండి. ముఖ్యమైన ఉద్యమాలకు సంబంధించిన మనకు మిలియన్ మార్చ్ జరిగిన డేట్ కావచ్చు, ఇలాంటి ముఖ్యమైన డేట్స్ని ఫోకస్ చేస్తూ మనకు అవి చదివితే వివిధ సంఘాలు, వివిధ వర్గాల పాత్రలు, ఆయా సంఘాలు మనకు చేసిన పాత్ర, అండ్ తెలంగాణ ఉద్యమాన్ని కానీ తెలంగాణ సంస్కృతి కానీ ఫోకస్ చేస్తూ వచ్చిన సినిమాలు, వాటి దర్శకులు, ఆ పాటల రచయితలు. సో అఫ్ కోర్స్ అది ఇక్కడ కూడా చదువుని ఉంటాం లిటరేచర్ పార్ట్లో, బట్ ఇక్కడ కూడా ఒకసారి రిమైండ్ చేయండి. అండ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణలో కూడా మీరు కాకతీయులకు శాతవాహనులు, కాకతీయులు, అండ్ అదేవిధంగా కుతుబ్ షాహీలు, నిజాం, ఈ 4 ఫోకస్ చేస్తే చాలు. అంటే ఆయా రాజవంశాల్లో ముఖ్యమైన రాజులు, వారి కాలంలో జరిగిన పరిణామాలు, సమాజం పైన ప్రభావం చూపిన అంశాలను మాత్రం ఫోకస్ చేస్తూ రండి. అండ్ దెన్ విధంగా మనకు శాతవాహనుల కాలంలో వచ్చిన పుస్తకాలు, సో ఈ పుస్తకాలను కంపల్సరీగా మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది. బుక్స్ పైన ఫోకస్ చేసినా సరిపోతుంది. పొలిటికల్ హిస్టరీ వదిలేసి ఇప్పుడు హాలుడు రాసిన పుస్తకాలు అలాంటి ఫోకస్ చేయండి. కాకతీయుల కాలంలో వచ్చిన సాహిత్యము అండ్ కుతుబ్ షాహీల కాలంలో సాహిత్యం, నిజాం కాలం నాటి సాహిత్యం అయిపోయిన తర్వాతనే వేరే ఇతర అంశాలను చదవండి. సో ఈ విధంగా ఈ లాస్ట్ 28 రోజుల్లో ఇప్పుడు నేను చెప్పిన స్ట్రక్చర్ ప్రకారం మీరు స్కోర్ చేస్తే, మీరు చదివితే ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్ సాధించవచ్చు. సో ఈ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఈ ఎగ్జామినేషన్లో విజయం సాధించాలని S&S పబ్లికేషన్స్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.